ఇండియా దేశంలో ఒక అపోహ ఉంది. క్రిస్టియానిటీ అనేది లేదా యేసు ప్రభు యొక్క సువార్త 18వ శతాబ్దంలో వచ్చిందని, 19వ శతాబ్దంలో వచ్చిందని, బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారని, అందుకే ఈ సువార్త మన ఇండియాకి వచ్చిందని, అంతకు ముందు లేదని కొంతమంది చరిత్ర తెలియని వాళ్ళు చెప్తూ ఉంటారు. అది అబద్ధం. పిల్లరా, యేసు ప్రభు వారి సువార్త మొదటి శతాబ్దంలోనే మన ఇండియా దేశానికి వచ్చింది. యేసు ప్రభుకి 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ 12 మంది శిష్యుల్లో ఒకడైనటువంటి తోమ మొదటి శతాబ్దం 52వ సంవత్సరంలో ఇండియా దేశానికి వచ్చి సువార్త ప్రకటించాడు. ఆయన ఒక జాలరి. ఈయనకి మరొక పేరు దిదుమ అనబడిన తోమ. దిదుమ అంటే అర్థం కవలలు అని అర్థం. బహుశా తోమా గారికి ఇంకొక బ్రదర్ ఉండే ఉంటారు. ఈ తోమా గారు కేరళ రాష్ట్రంలో మలబార్ సముద్ర తీరంన గిరంగనూర్ అనే ప్రాంతమునకు ఒక వర్తక వాడ మీద మన భారతదేశంలో అడుగుపెట్టారు. 7 ప్రాంతాల్లో ఆయన సువార్త ప్రకటించాడు. 1 గిరంగనూరు, 2 పాలమూరు, 3 పారూర్, 4 కొంకమంగళం, 5 నిరణం, 6 కాయల్, 7 కొల్లమ్మను ఈ 7 ప్రాంతాల్లో ఆయన సువార్త ప్రకటించి అనేక మందిని ప్రభు తట్టు త్రిప్పాడండి. అంతేకాదు ఆ కేరళ ప్రాంతంలో ఒక అద్భుతమైన విషయం జరిగింది. సముద్ర తీరమున నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కొంతమంది బ్రాహ్మణులు సంధ్యావందనం చేస్తూ ఉన్నారు. ఏమని? పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయా శరణాగ్రత వచ్చల అన్యదా శరణం నాస్తిత్వమేవా శరణం మమ అని ఒక స్లోగన్ చదువుతూ, మేం పాపములో పుట్టాం, పాపములో పెరుగుతున్నాం, పాపములోనే మరణిస్తున్నాం ప్రభువా, పాపము నుండి విడిపించి దేవా అని ఇలాగ సంధ్యావందనం చేస్తున్నప్పుడు తోమా గారు నడుచుకుని వెళ్తున్నారు. ఆ సమయంలో ఈ సంధ్యావందనం చేస్తున్నటువంటి బ్రాహ్మణులను చూసి ఆగారు. వాళ్ళు నీళ్లు ఇలా పైకి విసురుతున్నప్పుడు ఆ నీళ్లు కింద పడుతున్నాయి. అప్పుడు తోమా గారు అన్నారు, మీరు వేసిన నీళ్లు మీ దేవుడు మహిమ గలవాడైతే ఆ నీళ్లు కింద పడకుండా చేయండి అన్నాడు. వాళ్ళు ఆశ్చర్యంగా, మరి మీ దేవుడు గొప్పవాడైతే నువ్వు చెయ్యి అన్నారు వాళ్ళు. అప్పుడు మా దేవుడు గొప్పవాడు, మా యేసు ప్రభు సజీవుడని ఆయన ఏం చేశాడు తెలుసండి, వాళ్ళు ఎదుట నీళ్లు అలా పైకి విసిరాడు, నీళ్లు కింద పడలేదు. ఆ ఆశ్చర్యాన్ని చూసిన వాళ్ళు వెంటనే ప్రభువుని నమ్ముకున్నారు. అక్కడ 4 కుటుంబాలు ప్రభు యొక్క రక్షణ పొందారు. అలాగా కేరళ ప్రాంతంలో సేవ ప్రారంభించి అక్కడి నుంచి మరలా ఆయన మద్రాసు ప్రాంతానికి వచ్చాడు. మద్రాసు ప్రాంతంలో చిన్నమలై అనేటువంటి కొండ మీద ఆయన ఉంటూ ఆ కొండ మీద చిన్న మందిరాన్ని నిర్మించి అక్కడి నుండి సువార్త ప్రారంభించాడు. అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉండగా ఎంతో మంది తోమా గారిని వెంబడించడం ప్రారంభించారు. ఆ తోమా గారు నిర్మించిన చిన్న మందిరం దగ్గరికి వేల మంది ప్రజలు వాక్యం వినడానికి వచ్చేవారు. వాక్యం వినడానికి వచ్చిన ప్రజలకు ఆయన వాక్యం చెప్పి ప్రార్థన చేసి రాత్రి అయిన తర్వాత ఆ కొండ మీదే ఒక గుహ ఉండేదంట. ఆ గుహలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేవాడండి. అక్కడ వేలాది మంది ప్రజలు వస్తున్నప్పుడు త్రాగడానికి నీళ్లు లేకపోతే ఆ కొండ మీదే ఒక బండ ఉంటే తన కర్రతో ఆ బండను కొట్టగానే అద్భుతమైన నీటి ఊట అక్కడ సృష్టించాడు తోమా గారు. ఆ విధంగా అక్కడికి వస్తున్న వారికి అనేకమైన కార్యాలు చేశాడు. కుంటి వాళ్ళు నడిచిపోయారంట, గుడ్డి వారు చూశారంట, అనేక మంది రోగులు స్వస్థత పడ్డారంట. ఆ దినాల్లో మద్రాసులో అద్భుతాలు చేశాడంట ఆయన. అందుకనే తోమా గారు చేస్తున్న ఈ సూచక్రియలు, ఈ మహత్కార్యాలు చూసి బ్రాహ్మణులు అసూయపడి ఇలాగే వదిలేస్తే మద్రాసు అంతా కూడా క్రిస్టియానిటీ అయిపోద్దని చెప్పేసి ఆయన్ని చంపాలని ప్రయత్నం చేశారంట. క్రీస్తు శకం 72వ సంవత్సరం జూలై 3వ తారీఖు ఈ చిన్నమలై అనే కొండ మీద ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉండగా మరి వెనక నుండి బళ్ళెంతో కడుపులోకి దిగినట్లుగా పొడి చేశారండి. వెన్నుపోసులో నుండి కడుపు బయటికి బళ్ళెం వచ్చేసిందండి. ఆ బళ్ళెము కడుపులో ఉంటుండగానే ఆయన పాక్కుంటూ అక్కడ ఒక సిలువ ఉంటే ఆ సిలువ దగ్గరికి వెళ్ళి ఆ సిలువను హత్తుకుని, ప్రభువా నీ కొరకు మరణించేటువంటి ధన్యత నాకు ఇచ్చావని మౌనంగా ప్రార్థించుకుని కన్ను మూసాడండి. హతసాక్షి అయ్యాడండి అపోస్తులుడైన తోమా గారు. అప్పుడు ఆ సమయంలో మద్రాసును పరిపాలిస్తున్నటువంటి రాజుగారు మహాదేవన్ గారు, అతని కుమారుడైన
విజయన్ గారు కలిసి తోమా గారి యొక్క భౌతిక కాయం దగ్గరికి వచ్చి, అయ్యో ఇంత మహానుభావుణ్ణి, ఇంత మంచివాణ్ణి పొట్టను పెట్టుకున్నారని చాలా వేదన చెంది బంగారు వస్త్రాన్ని తీసుకొచ్చి ఆయన దేహానికి చుట్టి ఆ పరిశుద్ధుడైన తోమా గారిని ఆ కొండ మీదే సమాధి చేశారండి. అప్పుడు ఆ కొండకి మౌంట్ థామస్ అనే పేరు పెట్టారు. మౌంట్ థామస్, అక్కడే ఒక పెద్ద మందిరం కూడా నిర్మించారు, మౌంట్ థామస్ చర్చ్. ఇప్పుడు మీరు మద్రాసు ప్రాంతానికి వెళితే అక్కడ మౌంట్ థామస్ అనే కొండ ఉంటుంది. అక్కడ ఆయనకి చిహ్నంగా ఒక మందిరం నిర్మింపబడింది, ఆయన సమాధి కూడా ఉన్నదండి. అది సాక్ష్యం కదా. కాబట్టి బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు సువార్త, అమెరికా వాళ్ళు తీసుకొచ్చారు సువార్త, కెనడా వాళ్ళు తీసుకొచ్చారు అని ఇప్పటికీ కొంతమంది చరిత్ర తెలియని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు సువార్త, యేసుక్రీస్తు మరణించిన కొన్ని సంవత్సరాలకే మొదటి శతాబ్దంలోనే మన ఇండియా దేశానికి వచ్చిందని ప్రభు పేరట నేను మనవి చేస్తా ఉన్నాను. మన ఇండియా దేశంలో ఈ పరిశుద్ధుడైన తోమా గారు చేసిన పరిచర్యను, ఆయన చేసిన మంచి కార్యాలని మన ఇండియన్ గవర్నమెంట్ గుర్తించి ఆయనకి జ్ఞాపకార్థంగా 1964 సంవత్సరం డిసెంబర్ 2వ తారీఖున ఆయన గౌరవార్థమై ఆయన ఫోటో వేసి ఆయన పేరట పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు. ఇది కూడా గొప్ప సాక్ష్యం అండి. ఆయన మొదటి శతాబ్దంలో వచ్చాడని, సువార్త ప్రకటించాడని, మన ఇండియాలో ఎప్పుడో దేవుని సువార్త వచ్చింది అనడానికి ఇది ఒక సాక్ష్యమే. అంతేకాదండి, 6వ పోప్ అయినటువంటి పాల్ గారు 1972 సంవత్సరంలో తోమా గారిని భారతదేశపు అపోస్తులుడని ప్రకటించాడండి. ఆయన ఇండియా దేశానికి నజరేయుడైన యేసుక్రీస్తును ప్రకటించి అనేక మందిని చీకట్లోంచి వెలుగులోనికి, మరణములో నుండి జీవములోనికి నడిపించిన గొప్ప మహనీయుడండి. భారతదేశంలో 20 సంవత్సరాలు పరిచర్య చేసి చీకట్లో ఉన్న అనేక మంది జీవితాల్ని వెలిగించాడండి. యేసు ప్రభు 12 మందిలో ఒక్కడైనటువంటి తోమాను మన ఇండియాకి పంపించాడండి దేవుడు. ప్రపంచంలో 195 పెద్ద దేశాలు ఉన్నాయి, ఇంకా చిన్న చిట్టగా చూస్తే 200 దేశాలు ఉన్నాయి. ఈ 200 దేశాలు భూమి మీద ఉండగా యేసుక్రీస్తు యొక్క 12 మంది శిష్యుల్లో ఒక్క శిష్యుణ్ణి మనకి ఇచ్చేసాడండి, మన ఇండియాకి పంపించాడండి. అంటే ఇండియా అంటే నా ప్రభువుకి చాలా ఇష్టం అన్నమాట. ఈ రోజున ఇండియాని యేసుక్రీస్తు ఎంతో ప్రేమించాడు. ఇండియా నశించిపోవడం నా ప్రభువుకి ఇష్టం లేదు. ఇండియాలో ఉన్న ప్రజలందరూ వెలుగు తెలుసుకోవాలి, రక్షణ అనుభవంలోకి రావాలి, నిత్య జీవం పొందాలి, నరకము నుండి, అగ్నిగుండము నుండి తప్పించుకుని ఆ పరలోకములో యుగ యుగాలు నిత్యరాజ్యములో ఉండాలని ఆశపడి తన శిష్యుణ్ణి మన కోసం పంపాడండి. తోమా గారు ఇండియా దేశంలో ఎన్నో కష్టాలు పడి, ఎన్నో శ్రమలు పడి, ఎన్నో నిందలు పడి, నిలువ నీడ కూడా లేని పరిస్థితుల్లో ఇక్కడ సేవ చేసి ఇండియాలోనే హతసాక్షిగా చనిపోయాడు. ఇండియా ప్రజలను అనేకుల్ని వెలిగించాడు, అనేకుల్ని ప్రభు తట్టు తిప్పాడు, అనేకుల్ని యేసుక్రీస్తుకి కానుగ్గా సమర్పించాడు. ఇలా గొప్ప సేవ చేశాడు ఈ మహానుభావుడు. ఈరోజు ఇండియాలో అనేక సంఘాలు ఉన్నాయి, అనేక మంది క్రిస్టియన్స్ ఉన్నారు, అనేక మంది పాస్టర్ గారు ఉన్నారు. ఇంత సేవ విస్తరించిందంటే ఆ మహానుభావుడు పరిశుద్ధుడైన తోమా గారు వేసిన విత్తనాలే కాదండి. కాబట్టి ఈ రోజున ఆ తోమా గారిని జ్ఞాపకం చేసుకుంటూ మొదటి శతాబ్దంలోనే క్రిస్టియానిటీ వచ్చిందని, సువార్త వచ్చిందని జూలై 3ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇదే క్రిస్టియన్ డే అంటే. తోమా గారి యొక్క జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోండి. ఆయన ఎక్కడి నుంచో మన ఇండియా వచ్చి గొప్ప సేవ చేసి అనేక ప్రాంతాల్లో మందిరాలు కట్టి ఎంతో మందిని ప్రభు కొరకు సంపాదించాడండి. అసలు క్రీస్తు సువార్త లేనటువంటి దినాల్లోనే అంతగా సువార్త ప్రకటించి దేవుని కొరకు అనేక మందిని రక్షించాడే. మనం ప్రభు కోసం మనం ఏం చేద్దాం? మనం కూడా తోమా గారిని స్ఫూర్తిగా తీసుకుని ఈ రోజు నుంచి ప్రభు కోసం సువార్త ప్రకటిద్దాం, ఆత్మలను రక్షిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.